మిర్చి యార్డ్ ధ్వంసం ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను A2గా చేర్చారు పోలీసులు. ఎఫ్ఐఆర్ లో ఎమ్మెల్యే సండ్ర పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. 11 మందిపై 147, 148, 353, 427, 448, 120B సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. గిట్టుబాటు ధర దక్కకపోవడం, కొనుగోళ్లు నిలిచిపోవడంతో శుక్రవారం ఖమ్మం మార్కెట్ యార్డ్లో రైతులు ఆందోళన చేపట్టారు. ఇది కాస్త ఉద్రిక్తంగా మారింది. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన రైతులు నిప్పు పెట్టారు. అయితే రెచ్చగొట్టి ఈ ఆందోళనలు చేయించారని ప్రభుత్వం భావిస్తోంది. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వచ్చి వెళ్లిన తరువాతే ఈ గొడవ జరిగిందని, రైతుల ఆందోళన హింసాత్మకంగా మారేలా ప్రేరేపించారని ఆరోపిస్తోంది. అందుకే ఎఫ్ఐఆర్ లో అతని పేరుని A2గా చేర్చారు. కేసులు పెట్టిన ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఖమ్మం మిర్చి యార్డ్ ఘటనలపై A2గా కేసు నమోదు అయింది. మీపై వస్తున్న ఆరోపణలకి మీ స్పందన ఏంటి? ప్రభుత్వం పూర్తిగా రైతాంగ సమస్యను పక్కదారి పట్టించే దానికోసం రాజకీయ దురుద్దేశంతో చేసిన చర్య. ఒక ప్రజాప్రతినిధిగా రైతాంగం కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆవేదనను ఓదార్చాల్సిన బాధ్యత, కష్టాలు ఉన్నప్పుడు మనోధైర్యం కలిగించాల్సిన బాధ్యత నాది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా రైతాంగానికి న్యాయం చేసే దానికోసం వెళ్ళిన తప్ప అక్కడ కొట్టుకో విధ్వంసం కాదు. ఈరోజు అరెస్టు కేసు పెట్టిన 11 మంది పెట్టినట్టుగా నాకు ఇప్పుడే సమాచారం తెలిసింది. అందరూ కూడా రైతులే. అందరు మిర్చి మార్కెట్కి మిర్చి తీసుకొస్తే ఆ మార్కెట్లోనే అందరిని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేశారు. అందుకని ఇది రైతులు చేసిన తప్ప రాజకీయ ప్రేరేపిత ఉద్యమం కొట్టుకో కాదు. ఇది ప్రభుత్వం రైతాంగంతో పెట్టుకుంటుంది, మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. మేము దాడి జరుగుతున్న సందర్భంలో మేము చైర్మన్ గారి ఛాంబర్లో ఉన్నాం. మాకు 2 CIలు కూడా ఆ లోపల ఉన్నారు. వాళ్ళే మైకులో రైతుల్ని శాంతింపజేసే విధంగా మాట్లాడండి అని చెప్పి పోలీసులు నాకు మైక్ ఇచ్చి మాట్లాడి అంత వాళ్ళు అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్, పోలీసు అధికారులు మా సమక్షంలో ఉన్న తర్వాత మళ్ళీ మమ్మల్ని ఏదో ఈ కారణం అనే పద్ధతిలో ఏంటంటే ఇది పైనుంచి ప్రభుత్వం ఆ కుట్రపూరితంగా కేసులు పెట్టించి ఇది రైతాంగ సమస్య కాదు, రాజకీయ కారణాలతో చేశారని చెప్పడానికి కోసం నన్ను కేసులు పెట్టారు తప్ప మేము నిజాయితీగా మేము రైతాంగం యొక్క సమస్యల కోసం వెళ్ళాం తప్ప విధ్వంసం చేసేవాళ్ళు అయితే మేము ఆడ ఉండాల్సిన అవసరం మాకు లేదు. ఆ ఫీల్డ్ లో ఉండి చేపించాల్సిన అంత అవసరం మాకు ఎన్నడూ కూడా లేదు. ఆ రాజకీయ చరిత్ర కానీ ఇప్పుడు విధ్వంసం సృష్టించిన దాఖలాలు లేవు. అధికార యంత్రాంగాన్ని సహకరించిన అనేక రైతాంగ ఉద్యమాల్లో మేము పాల్గొన్నాం. మరి గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు అనేక రైతాంగ ఉద్యమాలు పరామర్శకు వెళ్ళారు. అప్పుడు జరిగిన సంఘటనలకి ఆ ప్రభుత్వాలు అదే రకంగా కేసు పెడితే మరి ఇది రోడ్ల మీద తిరిగే వాళ్ళ. కానీ ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా చేయలే. ఇది కావాలని చెప్పి రైతాంగ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే దానికోసం టీఆర్ఎస్ చేస్తున్న ఒక కుట్ర కేసుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. అందులో విధ్వంసులు నా పాత్ర కానీ ప్రమేయం కానీ ఏం లేదు. ఈరోజు అరెస్టు మరి కేసులో పెట్టిన వాళ్ళందరూ కూడా 10 మందిని చేశారని తెలిసింది. నన్ను కూడా పెట్టారని ఇప్పుడే 10 గంటల క్రితం తెలిసింది. అందరూ కూడా రైతులే. ఏ ఒక్కరు కూడా రైతు కానులా కేసులో లేదు. అంటే దీన్ని బట్టే రైతులు కడుపు మండి ఉద్యమం చేశారు తప్ప ఈ రాజకీయ ప్రేరేపిత ఉద్యమం కాదనేది ఈ రోజు పోలీసులు పెట్టిన కేసుల్లో ఉన్న రైతులు బట్టి అర్థమవుతుంది. అయితే సార్, మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన క్రమంలో మీరు పరారీలో ఉన్నట్లుగా కూడా పోలీసులు పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? నేను పరారీ ఏంటమ్మా, ఈ రోజు అసెంబ్లీకి వచ్చాం. అసెంబ్లీలోనే అందరూ ఆ పత్రికా విలేకరుల ముందు అసెంబ్లీలో భూసేకరణ చట్టం మీద లేకపోతే మీద అన్నిటి మీద నేను మాట్లాడా. నేను ఆల్రెడీ అసెంబ్లీలోకి వచ్చిన పోలీసులతో చూశారు. వాళ్ళు తప్పుడు మమ్మల్ని బదనాం చేసే దానికోసం చూడలే తప్ప అసలు పరారు కావాల్సిన అవసరం మాకేం లేదు. ఏదో పెద్ద నేరం కేసు, దొంగ కేసు కాదు. రైతాంగానికి మద్దతు ఇచ్చే దానికోసం ఒక ప్రజాప్రతినిధి అక్కడికి వెళ్తే ప్రభుత్వం ఈ రకంగా కేసు పెట్టి మరి పరారులు ఉందని చెప్తే ఇది అర్థం చేసుకోవాలా? ఏ రకంగా బదనాంచాలని చూస్తే దీన్ని పెట్టి అర్థమవుతుంది. నేను అసెంబ్లీలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, వాళ్ళు ఈ కేసుకి భయపడే వాళ్ళు కాదు.
నువ్వు రైతాంగానికి న్యాయబద్ధంగా గిట్టుబాటు కావాలని ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతతో అక్కడికి వెళ్ళాం. 11ంటికి వెళ్ళిన మార్కెట్లు 7:30 పెద్ద ఎత్తున రైతులు ఆందోళన ఉన్నారు. అందుకని రైట్, థ్యాంక్ యూ సార్.